వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం పారాని లేదా ఆకులేని గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ముందుగా మందంగా ఉన్నటువంటి ఒక గిన్నెని తీసుకుందాం. ఇందులో అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకుందాము. మరి ఈక్వల్గా కాకుండా కొద్దిగా పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కొబ్బరి చిప్పల్ని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకుందాము. చూడండి, ఇలాగా రౌండ్గా పెట్టుకోవాలి. మధ్యలో కొంచెం ప్లేస్ని వదులుకోవాలి, ఎందుకంటే మనం అక్కడ గిన్నె పెట్టుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీని మధ్యలో మట్టి ప్రమిదని పెట్టుకుందాము. మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు, లేదా ఇలాగా అల్యూమినియం ఫాయిల్తో చుట్టైనా పెట్టుకోవచ్చు. నేనైతే అల్యూమినియం ఫాయిల్తో చుట్టు పెడుతున్నానండి. ఇలా చేయడం వల్ల మనకి దీపం అనేది ఏం కాకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మధ్యలో పెట్టుకుందాం. తర్వాత 2 స్పూన్లు పంచదారని ఇలాగా కొబ్బరి చిప్పల మీదుగా వేసుకుందాము. ఇప్పుడు ప్రమిద మీద కొద్దిగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెని పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకున్న గిన్నెకి కొంచెం పెద్దగా ఉన్నటువంటి మరొక గిన్నెలోకి వాటర్ తీసుకొని పెట్టుకుందాము. ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మనకి వాటర్ అనేది కొద్దిగా మరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మధ్యలో ఉండేటువంటి గిన్నెని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది చాలా వేడిగా ఉంటుందండి. తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చూడండి, మనకి ఆవిరి నీళ్ళు అనేది వచ్చాయి కదా. ఇప్పుడు దీన్ని వేరొక గిన్నెలోకి తీసుకుందాము. మీకు మరికొద్దిగా ఆవిరి నీళ్ళు కావాలంటే మళ్ళీ కొద్దిగా పంచదారని చల్లి గిన్నెని పెట్టుకొని వాటర్ వేడిగా ఉన్నాయి కదా, అవి తీసేసి నార్మల్ వాటర్ పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకుంటే మళ్ళీ మనకి ఆవిరి నీళ్ళు అనేది వస్తాయి. చూడండి, ఇలాగా ఈ ఆవిరి నీళ్ళు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం అల్యూమినియం ఫాయిల్ వేసాం కదండి. ఇప్పుడు పైదాకా వేయడం వలన మనం ఇలాగా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, గిన్నెకి మనకి ఏమీ అవ్వలేదు. ఇప్పుడు ఆవిరి నీళ్ళు అనేది మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత వేరొక బౌల్లో తీసుకొని మూత పెట్టి స్టోర్ చేసుకుందాం. ఇవి మనకి 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఈ ఆవిరి వాటర్తో పారాని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. ఒక బౌల్లోకి కొద్దిగా ఈ ఆవిరి వాటర్ని తీసుకుందాం. తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇంతేనండి, పారాని లేదా ఆకులేని గోరింటాకు. ఇప్పుడు దీంతో మీకు నచ్చినటువంటి డిజైన్స్ పెట్టుకోవచ్చు. 10 నుంచి 15 నిమిషాల తర్వాత వాష్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్తో. అప్పుడు మనకి పారాని అనేది చక్కగా పండుతుంది. చూడండి, ఇలాగా ఈ పారాని మనకి 3 to 4 డేస్ వరకు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.